నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ లెటర్స్ పరంగా ఏ విధంగా ఉంటుందో చెప్పారు మీరు. సో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ ఒకటే సరిపోతుందా? అండ్ కొన్నిసార్లు మీరు 108 days పూజలో పెట్టి మరి స్టోన్స్ ఇస్తూ ఉంటారు. వీటికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు? ఏం చెప్తారు? స్టోన్ పవర్ ఎంత ఉంటుంది? సో మీరు అడిగినట్టు కరెక్షన్, నేమ్ కరెక్షన్ ఒకటే సరిపోతుందా, లక్కీ స్టోన్ అవసరం ఉందా? చాలామందికి డౌట్ ఉంది నాన్న. పేరులో మనం కరెక్షన్ చేసుకున్నాక మ్యాచింగ్ కలర్స్, లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, కొంతమందికి లక్కీ స్టోన్స్ ఉంటాయి. అంటే 2 స్టోన్స్ కానీ 3 స్టోన్స్ కానీ 4 స్టోన్స్ కానీ లక్కీ ఉంటాయి. నాకు 3 లక్కీ స్టోన్స్ ఉన్నాయి. 2 చేతిలో ఉన్నాయి, చూశారు కదా. ఒకటి మెడలో మూన్ స్టోన్, 32 క్యారెట్స్, ఇంత పెద్ద స్టోన్. సో లక్కీ స్టోన్ పవర్ ముందు ఏది నిలబడదండి. ఇక్కడ నుంచి నేను వైజాగ్కి వెళ్ళాలి, నడుచుకొని పోతే 30 రోజులు పట్టచ్చు, 40 రోజులు పట్టచ్చు, చేరకపోవచ్చు, పడిపోవచ్చు దారిలో. ఫ్లైట్లో ఎక్కితే 1 hour లేదా 1.5 hours. ఈ లక్కీ స్టోన్ పవర్ అంత హై ఉంటుంది. ఈ స్టోన్స్ కరెక్ట్గా ధరించిన వాళ్ళకి పర్ఫెక్ట్ స్టోన్స్, అంటే ఒరిజినల్ స్టోన్స్. మనం 108 days పూజలో పెడతాము. తిరుపతి కాళహస్త్రి మధ్యలో ఉన్న ల్యాండ్, పానగల్ మహారాజుల దగ్గర నాన్నగారు 1987లో తీసుకున్నారు ఆ ల్యాండ్. ఆ ల్యాండ్లో మహారాజులు ఎన్నో ఏళ్లగా యాగాలు, యజ్ఞాలు, పూజలు చేసిన ల్యాండ్. ఆ ల్యాండ్లోనే, ఆ భూమిలోనే మనము ఈ రత్నాలన్నింటినీ కూడా 108 రోజులు పూజలో పెడుతున్నాము. చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇన్ బిట్వీన్ తిరుపతి అండ్ శ్రీకాళహస్త్రి. ఈ స్టోన్స్ 108 పూజలో పెడతాము. 2 అన్నతమ్ముళ్ళు నన్ను కలిశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నతమ్ముళ్ళు పిల్లలు వీళ్ళు. పెద్ద అన్న కొడుకు 80% మార్క్స్, తమ్ముడు కొడుక్కి 69.5% మార్క్స్. అన్న వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్, జాబ్ చేస్తున్నాడు. తమ్ముడు వచ్చేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. సో అన్న గవర్నమెంట్ జాబు, కొడుకుని బాగా ట్రైన్ చేశాడు. డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి, ఏం చదివితే బాగుంటుంది. ఈ తమ్ముడు కొడుకు ఏమంటే పేరెంట్స్ గైడెన్స్ లేదు. సో అతనికి ఏమంటే న్యూమరాలజీ విపరీతమైన నమ్మకం. సో పెద్దోడు చిన్నోడు అంటే అన్నదమ్ముల పిల్లలు కలిసి నా దగ్గరకు వచ్చి రావడం జరిగింది. చిన్నవాళ్ళకి వచ్చి అంత మనీ, సఫిషియెంట్ మనీ లేవు, జరిగిపోతుంది అంతే. పెద్దవాళ్ళకి డబ్బులు బాగున్నాయి. సో వాళ్ళ అబ్బాయి కిషోరు అన్నీ ఇన్నాడు, నేమ్ కరెక్షన్ తీసుకున్నా, నేను రాస్తాను, స్టోన్స్ మళ్ళీ తీసుకుంటాను. 14 రోజుల లోపల నేమ్ కరెక్షన్ లోపల స్టోన్స్ వేసుకోగలిగితే దైవశక్తి ఫుల్గా ఉంటుంది. మనకు దైవశక్తి మనకు తీసుకోవాలంటే లక్కీ స్టోన్స్ ద్వారానే. అందుకే లక్కీ స్టోన్ అంటాం. ఇట్ గివ్స్ అస్ లక్. ధైర్యం కావాలంటే ధైర్యం, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చేదే లక్కీ స్టోన్. సో చిన్న అబ్బాయి ఉన్నాడు, కిషోర్ వచ్చి పెద్ద అబ్బాయి వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి స్టోన్స్ మళ్ళీ తీసుకుంటా అన్నాడు. చిన్న వాళ్ళ అబ్బాయి కొడుకు ప్రతాప్లో నేను ఒక లెటర్ మార్చాను. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఎలాగైనా సరే నాకు వెంటనే అమౌంట్ పంపించు, నేను స్టోన్స్ తీసుకొని వస్తాను, నాకు అన్న చెప్పింది కరెక్ట్ అనిపించింది అంతా, నాకు స్టోన్స్ కావాలని కూర్చున్నాడు. వాళ్ళ నాన్న అక్కడెక్కడ మీరు వాళ్ళని అప్పడిగి ఫోన్పే చేయడము, స్టోన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి. సో వెళ్ళాడు, కోర్స్ స్టార్ట్ చేశాడు. 45 daysలోనే ఈ ప్రతాప్కి బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది. 6 months 50,000. 6 months అయినాక, అంటే ఇంటర్వ్యూలో కూడా అడిగింది ఏమంటే ఈ స్టోన్ ఏంటి అని అడిగారంటే, ఇది న్యూమరాలజీ సార్ అంటే. నేను న్యూమరాలజీ నమ్ముతాను. సో ఎక్కడ తీసుకున్నావు? ఇలా కిరణ్ నెహ్రూ హైదరాబాద్లో కలిసాము. కిరణ్ నెహ్రూ వెరీ ఫేమస్, మాకు బాగా నమ్మకము, మేము కూడా విన్నాము ఆయన గురించి బాగా. సో ఈ డిస్కషన్ అంతా ఇంటర్వ్యూలో అంతా వదిలేసి న్యూమరాలజీ గురించి డిస్కస్ చేసి ఆ అబ్బాయికి మంచి జాబు, మంచి పొజిషన్, మంచి శాలరీ ఇచ్చారు. 6 months తర్వాత ఒక ప్రాజెక్ట్ చెప్తాము, ఆ ప్రాజెక్ట్ నువ్వు కరెక్ట్గా చేయగలిగితే మంత్లీ 1,10,000, అంటే 69.5% వచ్చిన అబ్బాయికి. 80% ఉన్న అబ్బాయికి చెన్నైలో జాబ్ వచ్చింది. 35,000 స్టోన్స్ వేసుకోవాలి ఆ అబ్బాయి. ఒక 3 నెలల తర్వాత 2 మళ్ళీ నన్ను కలవడం వచ్చారు. ఆ పెద్ద అబ్బాయి అన్నారు, సార్ నేను స్టోన్స్ తీసుకోకుండా తప్పు చేశాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా 80, 82, 83 అట్లా వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు పోయిన దగ్గర మా తమ్ముడికే ఎక్కువ పర్సంటేజ్ ఉండింది, 70, నియర్లీ 70. వీళ్ళతో అంతా 60, 62 వచ్చారు. మా వాడు సెలెక్ట్ అయిపోయాడు. నేను ఏది కంపెనీకి వెళ్ళానో 82, 83 వాళ్ళు వచ్చారు, నాకు శాలరీ తక్కువ పడింది. సో నేను కూడా స్టోన్స్ వేసుకుంటాను. సో ఈ కిషోర్ కూడా స్టోన్స్ వేసుకున్నాక ఆ అబ్బాయికి మళ్ళీ 6 monthsలో మళ్ళీ మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఇక్కడ ఏమంటే లక్కీ స్టోన్ వేసుకుంటే ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్తాము. మనకి ఎవరైతే జాబ్ ఇవ్వాలో వాళ్ళు మనల్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు. అక్కడ అందరూ ఒకే బీటెక్కే, అందరికి సిలబస్ అదే, మార్కులు 2-3 తేడా ఉండొచ్చు, కానీ
అక్కడ మనకు జాబ్ ఇచ్చేవాళ్ళు మనం ఇంప్రెస్ చేస్తేనే మనకు జాబ్. మనకు ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకి మనం నచ్చలేదు, మన బిహేవియర్ నచ్చకపోతే జాబ్ ఇవ్వరు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ చెందిన చంద్రప్ప గారు, జోన్ 6 LIC డెవలప్మెంట్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి. వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి మ్యారేజ్ లేట్ అవుతా ఉంది. సో నేనేం చేశానంటే, ఈ అబ్బాయికి ఒక ఎమిరాల్డ్ వేయండి, మంచి మ్యాచ్ వస్తుంది, చాలా మంచి మ్యాచ్ వస్తుంది ఈ స్టోన్ వల్ల, లైఫ్ కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా అని చెప్పాను. చంద్రబాబు గారికి న్యూమరాలజీ అంటే చాలా నమ్మకం. అతను తీసుకున్న తర్వాత సుమారు 1000 మందికి పైన, ఆయన LIC పాలసీలు ఎవరైనా చెప్పినా కూడా న్యూమరాలజీ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తి ఆయన. హీస్ ఫ్రమ్ నేటివ్ ఆఫ్ కాళహస్త్రి. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఆయన. సో జోన్ 6 అంటే ఖైరతాబాద్ దగ్గర ఉంటుంది అది. ఆయన వాళ్ళ అబ్బాయికి నేను చెప్పినట్టు 4 క్యారెట్స్ పైన ఉండే ఎమిరాల్డ్ ఏమన్నాను, మన దగ్గరే పూజలో పెట్టిన స్టోనే తీసుకున్నారు. సో ఆయన అన్నారు ఒక 6 మంత్స్లో మ్యాచ్ వస్తుందా, నాకైతే తొందరగా చేయాలి. 32 years అబ్బాయికి అప్పటికి ఏజ్. స్టోన్ వేసిన 1 weekకే వరంగల్ నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా కాల్ వచ్చింది. వరంగల్ CA గారు వాళ్ళ అమ్మాయి ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు అనేసి మాటలు అయినాయి. 10 daysలో 1 month లోపలే వరంగల్లో పెళ్ళి అయింది. ఆ పెళ్ళికి నేను కూడా అటెండ్ అయ్యాను. చాలా బాగా చేశారు. ఆ మ్యారేజ్ అయిన ఒక 2-3 monthsకి వాళ్ళ ఫాదర్, అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్కి DSPగా ప్రమోషన్ వచ్చింది. సో వీళ్ళకు వాళ్ళకు కూడా తగిలింది. సో ఈ అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు, ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. స్టోన్ వేసిన 1 weekలోనే పాజిటివ్ సిగ్నల్స్ ఒక 10 సంబంధాల దాకా వచ్చాయి. దాంట్లో వీళ్ళు బెస్ట్ వరంగల్ సంబంధం చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ మ్యారేజ్లో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది అక్కడ దావత్ అంతా. సో ఒక మంచి స్టోన్ వేసుకోవడం ద్వారా మంచిని అట్రాక్ట్ చేయొచ్చు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి తొందరగా ఆరోగ్యం సెట్ అవుతుంది, ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం సెట్ అవుతుంది, శత్రువులు పక్కకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరో ఇద్దరు శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, మనం ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా వాళ్ళు తప్పుగా తీసుకోవచ్చు. సో మనకు ఎవరు శత్రువులు వద్దు, అందరితో బాగుండాలి. సో లక్కీ స్టోన్స్ ఒక్కొక్కరికి 2 కానీ 3 కానీ రావచ్చు. ఆ కంప్లీట్గా 2 కానీ 3 కానీ వేసుకోగలిగితే, మెడలో వేసుకున్నా చేతులు వేసుకున్న సేమ్ పవర్. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల లైఫ్ అంతా కూడా మనం హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటాం. నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ కూడా అంటే నాకు చాలామంది ఉన్నారు, కౌంట్లెస్. లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు జడ్చర్ల నుంచి, మినిస్టర్ అవ్వలేదు, 1 year అయిపోయింది. నాన్నగారు చెప్పిన స్టోన్స్ వేసుకున్న వెంటనే కేవలం 1 monthలోనే కేసీఆర్ గారి నుంచి కాల్ రావడం, హెల్త్ మినిస్టర్ అయ్యారు ఆయన. 4 ఏళ్ళు చక్కగా పరిపాలించారు, ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా 8,000తో గెలిస్తే, లాస్ట్ టైం 47,500తో గెలిచారు ఆయన. సో మంచి వ్యక్తి. చెప్పాలంటే నాకు సొంత అన్న కన్నా ఎక్కువ లక్ష్మారెడ్డి గారు, నౌ ఎమ్మెల్యే ఆఫ్ జడ్చర్ల. ఇలా చెప్పుకుంటూ పోతే కౌంట్లెస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లక్కీ స్టోన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, లేట్ చేయకండి, ఇవి ధరించండి, అదృష్టాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఎక్కువగా అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకే కొంతమంది డైరెక్ట్ మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారంటే, మీకు ఇంకా ఎక్కువ మందే మెసేజ్లు అంటే అపాయింట్మెంట్కో ప్రాసెస్ లేకుండానే నేమ్ కరెక్షన్ ఇచ్చేయండి అని చెప్పేసి పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా అని కాకుండా సార్ జనరల్గా సో దేనికైనా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే ఎవరి దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గర కానివ్వండి, అడ్వకేట్ దగ్గర కానివ్వండి, లేదంటే వేరే వాళ్ళ దగ్గర కానివ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో ఇంకా డౌట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి దయచేసి పేర్లు అడగద్దండి, నన్ను డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయే పేర్లు 10 names ఇస్తాను వితౌట్ కరెక్షన్. సో మీకు ఒకవేళ ఏదైనా పేరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ పేరు కూడా పంపించవచ్చు. బట్ న్యూబార్న్ బేబీస్కి ఓన్లీ విత్ అపాయింట్మెంట్. ఎందుకంటే చాలామంది పేర్లు పెట్టి రోజుకు ఒక పేరు పెడుతున్నారు, ఈరోజు ఈ పేరు ఎలా ఉంది, ఈ పేరు ఎలా ఉంది అనేసి. ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకే మనం చేయగలము. అండ్ కొంచెం ఏజ్ ఉండి మా పేరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకి నేను 2 WhatsApp నంబర్లు ఇస్తాను. నా లైఫ్ బాగలేదు, చాలా లాస్లో ఉన్నాను, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను, డైవర్స్ అయింది, కొట్లాట్లు అవుతున్నాయి, లైఫ్ అస్సలు బాగాలేదు, 2 విడాకులు అయినాయి, 1 విడాకులు అయిన అన్నవాళ్ళు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసేసుకోండి. మీకు మీ పేరు గురించి తెలీదు, మీ పేరులో పవర్ ఎంతో తెలీదు, అలాంటి వాళ్ళకి నేను 2 WhatsApp నంబర్లు ఇస్తాను.
క్లియర్గా మీ పేరు ఎలా ఉంది, మీ పేరు బాగుందా లేదా, బాగుంటే మీ పేరు చాలా బాగుందండి, యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ అని వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదు, వీలైతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ ఫోటో కూడా పెడతాను. ఒక రోజుకి మనకు సుమారుగా వచ్చే ఎంక్వైరీస్ అన్నీ కరెక్షన్ చేయాలంటే మనకి ఈజీగా 2 to 5 years పడుతుందండి. బాగలేని వాళ్ళకి నేను సలహా ఇవ్వడం ఏమంటే ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వాయిస్ ఇచ్చేప్పుడు ఒక నంబర్ ఇస్తాను, ఈ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 1 time ఫీ ఉంటుంది, మీకు లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా మీ పేరులో ఏం రాంగ్ ఉంది, ఇంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి మీకు వాయిస్ ఎక్కడ ఇవ్వరు. క్లయింట్స్కి వాళ్ళ పేర్లో ఏమో, చాలామందికి వాళ్ళ పేర్లో ఏమో తెలియదు. నేను ఒకసారి చాలా బిజీగా ఉన్నప్పుడు కరోనా ముందు ఒకరోజు ఆఫీస్లో ఒక క్లయింట్ అడిగాడు నా పేర్లో ఏముందని, ఫ్రెండ్తో వచ్చాడు. నేను చెప్పలేకపోయాను. ఒక 1 weekలో అబ్బాయి పేరు రవి, హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. సో అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ పేరులో ఇది ఉంది, జాగ్రత్త పడండి, మీ పేరు బాగాలేదు జాగ్రత్త పడండి, మీ పేరు బాగుంది, ఎవరు లక్కీ, ఈ రింగ్ వేసుకోండి అని సలహాలు ఇస్తున్నాను. బాగలేని వాళ్ళు మాత్రం అపాయింట్మెంట్ తీసుకోండి ఎంత తొందరగా. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. కాల్ కావాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయొద్దు, ఎందుకంటే వాట్సాప్ నేను వాయిస్ ఇస్తుంటా అందరికీ. సో వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. స్క్రీన్లో కింద కనబడుతుంది చిన్న నంబర్. సో అదర్ నంబర్ 8688068888 8688068888. ఇది అదర్ నంబర్. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ కూడా చేయొచ్చు. ఈ నంబర్కి అయితే, నా నంబర్కి అయితే ఓన్లీ వాట్సాప్ చేయండి, అవసరమైతే నార్మల్ కాల్ చేయండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలా రావాలి. చాలామంది పేరు పెట్టకుండానే ప్రాబ్లమ్స్ పెట్టేస్తున్నారు. దయచేసి మీ ప్రాబ్లమ్స్ ఏది నాకు చెప్పకండి, నేను చెప్పిన ఈ 3 మాత్రం పెట్టండి. మీ పేరు ఎలా ఉంది, ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇచ్చాకే మీకే అర్థమవుతుంది అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా అని. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఎప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. చిన్నపిల్లలకైతే వెంటనే ఇస్తున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.